Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 424 points gain అయి 48,677 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 121 పాయింట్స్ గెయిన్ అయి 14,618 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిన్నటి వీడియోలో బ్యాంక్స్ ఆర్బీఐ వాళ్ళని మీట్ అయి మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కి ఇచ్చిన లోన్స్ రిలేటెడ్ గా కొంత వెసులుబాటు కలిగించాలని ఆర్బీఐ వాళ్ళని బ్యాంక్స్ అడిగారన్నట్టు సిఎన్బిసి అప్డేట్ చేసిందని నిన్నటి వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్ప్రైజ్ మీటింగ్ అయితే కండక్ట్ అవ్వడం జరిగింది ఇవాళ. సో దీంట్లో ఆర్బీఐ వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేశారు, దాని రిలేటెడ్ గా బ్యాంక్స్ కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంది అండ్ తద్వారా రియాక్ట్ అయిన హెల్త్ కేర్ సెక్టార్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఆర్బీఐ గవర్నర్ గారు హెల్త్ కేర్ సెక్టార్ రిలేటెడ్ గా 50,000 crores దగ్గరగా లిక్విడిటీని ప్రొవైడ్ చేశారనమాట. సో అది వచ్చిన వెంటనే కూడా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో తద్వారా ఇవాళ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ స్టాక్స్ అన్ని కూడా మీకు టాప్ సైడ్ స్ట్రాంగ్ గా ర్యాలీ అవ్వడం జరిగింది. ఏపీఐ సెగ్మెంట్ లో ప్లే చేస్తున్న కంపెనీస్ ని తీసుకున్నా, ఈవెన్ హాస్పిటల్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ ని తీసుకున్నా, వీటన్నిటిలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నిట్లో కూడా ఇవాళ మీకు ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో స్టేట్మెంట్స్ అయితే చాలానే చేశారు, కాకపోతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న స్టేట్మెంట్స్ ని మొదట గమనిద్దాం. ఇవాళ ఆర్బీఐ గవర్నర్ గారు మోరటోరియం రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ చేయలేదు. లైక్ మోరటోరియం ఇస్తారు అని మార్కెట్ లో అయితే స్పెక్యులేషన్ అయితే రన్ అయింది, కానీ ఎటువంటి మోరటోరియం అప్డేట్ కూడా చేయలేదు. అండ్ ఇవాళ చేసిన స్టేట్మెంట్స్ లార్జ్ కంపెనీస్కి మీన్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పెద్ద పెద్ద కంపెనీస్కి ఎటువంటి అడ్వాంటేజ్ కూడా కాదనమాట. మరి ఎవరికి అడ్వాంటేజ్ అయింది? హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి స్పెషల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇండివిజువల్స్కి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మీన్స్ చిన్న చిన్న బిజినెస్లు ఎవరైతే చేస్తుంటారో సో వీళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్న లోన్ రిలేటెడ్గా రీస్ట్రక్చరింగ్ కల్పించారనమాట. ఆ లోన్ కూడా 25 crore బిలో ఉండాలంటున్నారు. సో ఒక్కొక్కటి గమనిద్దాం. సో ఫస్ట్ హెల్త్ కేర్ సెక్టార్కి ఆర్బీఐ గవర్నర్ గారు చేసిన పాజిటివ్ థింగ్ ఏంది? సో ఈ స్టేట్మెంట్ని మనం సింపుల్గా చదివి ముందుకు వెళ్ళిపోవచ్చు. లైక్ హెల్త్ కేర్ సెక్టార్కి 50,000 crore దగ్గరగా ఆర్బీఐ గవర్నర్ గారు లిక్విడిటీని ప్రొవైడ్ చేశారని. కాకపోతే ఇది ఏ రకంగా ప్రొవైడ్ అవుతుంది, తద్వారా బ్యాంక్స్కి వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఎంటైర్ చైన్ ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకుంటే, బ్యాంక్స్కి ఆర్బీఐ గవర్నర్ గారు ఏమని చెప్పారంటే, మేము మీకు 50,000 crore దగ్గరగా అప్పుగా ఇస్తాం, 4% వడ్డీ మాత్రమే మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాం. సో ఇది బ్యాంక్స్కి చెప్తున్నారనమాట. బట్ మీరు ఈ 50,000 crore 4% వడ్డీకే మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా, ఆ మొత్తం డబ్బుల్ని కూడా మీరు హెల్త్ కేర్ సెక్టార్లోనే లోన్స్గా ఇవ్వాలని చెప్తున్నారు. హెల్త్ కేర్ అనగానే ఇది ఒక బ్రాడ్ సెగ్మెంట్ అనమాట. దాంట్లో ఫార్మా కానీ, హాస్పిటల్స్ కానీ, ఈవెన్ ఫార్మా రిలేటెడ్గా, హాస్పిటల్ రిలేటెడ్గా ఉండే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లు అన్నీ కూడా హెల్త్ కేర్ బిజినెస్ క్లాసిఫికేషన్లోకి వస్తాయి. కాబట్టి ఈవెన్ పేషెంట్స్ వాళ్ళ హాస్పిటల్ బిల్స్ రిలేటెడ్గా ఆర్ పేషెంట్స్ రిలేటెడ్గా సర్జరీస్ కానీ ఈ ఎంటైర్ హెల్త్ కేర్ రిలేటెడ్గా బిజినెస్ అవ్వచ్చు ఆర్ ఇండివిజువల్గా ఒక పర్సన్ వచ్చి అడుగుతున్న లోన్ అవ్వచ్చు. సో వీళ్ళకి 50,000 crore దగ్గరగా మీరు లోన్స్ ఇవ్వాలని బ్యాంక్స్కి చెప్పడం జరిగింది. జస్ట్ అలా ఇచ్చేయండి అంటే బ్యాంక్స్ మాత్రం ఎందుకు ఇస్తాయి? బ్యాంక్స్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉండాలి కదా. సో ఇలా చేస్తే మనకి ఇది వస్తుంది కాబట్టి మనం ఇది చేయాలి, అగ్రెసివ్గా చేయాలని బ్యాంక్స్ని మోటివేట్ చేయడం కోసం మీరు ఇలా చేస్తే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర డబ్బులు సేవ్ చేసి పెట్టి ఉంచుతాయన్నమాట. సో వాళ్ళ దగ్గర ఎక్సెస్గా ఉన్న డబ్బుల్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తాయి. దాని మీద ఆర్బీఐ రివర్స్ రెపో రేట్తో ఇంట్రెస్ట్ వడ్డీని బ్యాంక్స్కి పే చేస్తూ ఉంటుంది. ప్రెసెంట్ రివర్స్ రెపో రేట్ 3.35%గా ఉంది. మీన్స్ బ్యాంక్స్ ఎంత డబ్బులు ఆర్బీఐ దగ్గర పెట్టినా 3.35% ఇంట్రెస్ట్ రేట్తోనే ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి వడ్డీ పే చేస్తారు. సో ఇప్పుడు మీరు కానీ మేము చెప్పినట్టుగా ఇలా కానీ డబ్బులు హెల్త్ కేర్ సెక్టార్లో కానీ మీరు లోన్స్గా ప్రొవైడ్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 10,000 crores దగ్గరగా హెల్త్ కేర్ సెక్టార్లో లోన్స్గా ఇచ్చారనుకోండి. 50,000 crores లో 10,000 crores ఎస్బీఐ వాళ్ళు ఇస్తే, ఎస్బీఐ వాళ్ళు ఆర్బీఐ దగ్గర పెట్టుకున్న 10,000 crores మీద 3.35%కి ఇంకొక 0.4% కూడా యాడ్ చేసి 3.75% వడ్డీని పే చేస్తారని ఆర్బీఐ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ బ్యాంక్స్కి ఒక ఆబ్లిగేషన్ ఉంటుందన్నమాట. ప్రయారిటీ సెక్టార్స్కి ఖచ్చితంగా లోన్స్ ఇవ్వాలని, లైక్ అగ్రికల్చర్కి, ఎడ్యుకేషన్ లోన్స్ అని, హౌసింగ్ లోన్స్ అని ఇలా ఇవ్వాలని ఆర్బీఐ వాళ్ళు ఖచ్చితంగా చెప్పుంటారు. బికాస్ అలా చెప్పకపోతే బ్యాంక్స్ అన్ని కూడా పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఎవరెవరైతే వాళ్ళకి వడ్డీ ఎక్కువ ఇస్తారనిపిస్తుందో అలా వాళ్ళకి ఇచ్చేస్తూ పోతారు. ఎకానమీ మీద ఫోకస్ ఉంచారని ప్రియారిటీగా కొన్ని సెక్టార్స్ని తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా లోన్స్ ఇవ్వాలని ఆర్బీఐ చెప్పుంటుంది. సో మీరు ఇలా ఇచ్చే లోన్స్ అన్ని కూడా ఆ ప్రియారిటీ సెక్టార్ లోన్స్ కిందకే వస్తాయి. సో మళ్ళీ మీరు అడిషనల్గా ఖచ్చితంగా ఈ సెక్టార్స్కే లోన్స్ ఇవ్వాలనే రూల్ కూడా మీరు కొంత బైపాస్ చేసినట్టు అవుతుంది. సో అది కూడా బ్యాంక్స్కి అడ్వాంటేజే. కాబట్టి ఈ ఇస్తున్న లోన్స్ అన్నింటినీ కూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కింద ఆర్బీఐ వాళ్ళు కన్సిడర్ చేస్తారని చెప్పడంతో కమింగ్ డేస్ లో ఈ 2 factors బ్యాంక్స్ ని మోటివేట్ చేస్తాయి. కాబట్టి బ్యాంక్స్ అగ్రెసివ్ గా హెల్త్ కేర్ సెక్టార్ లో లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ మనకి ఫార్మా కానీ, ఏపీఐ కానీ, ఈవెన్ హాస్పిటల్ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. అండ్ సెకండ్ది, ఇండివిజువల్స్ కానీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ ఎవరైతే 25 crore ఆర్ అంతకంటే లోన్ తక్కువగా తీసుకుంటారో అండ్ ఎవరి లోన్ అయితే మార్చ్ 2021 ఆ పాయింట్ ఆఫ్ టైంకి బ్యాంక్స్ స్టాండర్డ్గా చూసుంటాయో, లోన్స్ ఎన్పిఏలోకి మూవ్ అవ్వకుండా స్టాండర్డ్ లోన్స్గా ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఈ రీస్ట్రక్చరింగ్లో పాల్గొనొచ్చు అని చెప్తున్నారు. దానికి రీకాస్ట్ 2.0 అని పెట్టడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు, రీస్ట్రక్చరింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టెన్యూర్ పీరియడ్ని ఇంకొక 2 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చని ఆర్బీఐ గవర్నర్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా
ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. నియర్లీ 10,000 crores దగ్గరగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి ఆర్బీఐ వాళ్ళు మనీని అయితే ఇస్తారని చెప్తున్నారు. ఆ మనీని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి లోన్స్ వస్తుంటారో 10 lakh పర్ లోన్ మాక్సిమం లిమిట్ గా పెడుతూ వాళ్ళందరికీ కూడా ఆ మనీతో లోన్స్ ఇవ్వచ్చని, అండ్ ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే లోన్స్గా డబ్బులు ఇచ్చుంటాయో ఆ లోన్స్ అన్నింటినీ కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో చూస్తారని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పడం అనేది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఈవెన్ May 20న 35,000 crores విలువ చేసే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కూడా మార్కెట్ నుంచి ఆర్బీఐ వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారు అనడంతో బాండ్ ఈల్డ్స్ కూడా మనకి వాళ్ళు ఇంపాక్ట్ అవడం జరిగింది. వీటితో పాటు ఎకానమీ గురించి కూడా మాట్లాడారు. లైక్ బయట కేసెస్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయి కానీ బట్ దానికి తగ్గట్టు ఆర్బీఐ టైం టు టైం చర్యలు తీసుకుంటూ ఉంటుందని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ రూరల్ డిమాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. అగ్రికల్చర్ సెక్టార్లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుందని, మాన్సూన్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి కాబట్టి అది ఎకానమీని స్పెషల్లీ రూరల్ ఎకానమీని సపోర్ట్ చేస్తుందని ఇలాగ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తాయి కానీ అది మోస్ట్లీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. కేవైసీ నామ్స్ని యూజ్ చేయడం ఇలా కొన్ని కనిపిస్తుంటాయి. ఇవి 10:55 అరౌండ్ మీకు అన్ని ఇవాళ ఏం మాట్లాడారు అన్నట్టు డేటా అంతా కూడా టెలిగ్రామ్లో అయితే 10:55 అరౌండ్ అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ అప్డేట్స్ వస్తున్నప్పుడు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు టెలిగ్రామ్ లో క్విక్ గా అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇలా ఉంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సెకండ్ వేవ్ కారణంగా ప్రీవియస్ గా ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ 11% దగ్గరగా ఉంటుందని చెప్పిన స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు S&P వాళ్ళు వీళ్ళొక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. వీళ్ళు ఇచ్చిన అవుట్లుక్ ని ప్రెసెంట్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దీనికి రీజన్ ప్రెసెంట్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇలా పెరుగుతుండేసరికి గవర్నమెంట్స్ రిస్ట్రిక్షన్స్ ని కూడా విధిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎకానమీ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ గా FY22లో ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నియర్లీ 11% దగ్గరగా గ్రోత్ ఉంటుందని మేము అనుకున్నాం. కాకపోతే ఇన్ ద బెస్ట్ కేస్ మీన్స్ మేలోనే పీక్ ఫామ్ అయితే ఈ కేసెస్ రిలేటెడ్గా మేలోనే పీక్ ఫామ్ అయి నెక్స్ట్ కేసెస్ రెడ్యూస్ అవుతూ వెళ్ళినట్లయితే 11% గ్రోత్ అనేది కాస్త 9.8% వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంది. మీన్స్ రెడ్యూస్ చేస్తున్నారు. 1.2% దగ్గరగా గ్రోత్ ని కట్ చేసి 9.8% దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. లేదు ఇంకా అక్కడ కూడా పీక్ ఫామ్ అవ్వకపోతే మేలో కూడా పీక్ ఫామ్ అవ్వకుండా ఇంకా కేసులు పెరుగుతూ వెళ్ళి జూన్ ఎండింగ్లో కానీ ఒకవేళ పీక్ ఫామ్ అయితే ఇంకా అప్పటి వరకు కూడా కేసెస్ సంఖ్య ఇలానే పెరుగుతూ వెళ్ళినట్లయితే 8.2% దగ్గర వరకు గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. మీన్స్ ప్రీవియస్గా వాళ్ళు చెప్పిన 11%ని 2.8% దగ్గరగా కట్ చేసి 8.2% గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎకానమీ రిలేటెడ్గా అని చెప్పి అప్డేట్ చేస్తున్నారు. నాకు తెలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ అందరికీ ఐడియా ఉంటుంది. కాకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ పార్ట్లీ పెయిడ్ స్టాక్ మాత్రం ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాం. బట్ దాని తర్వాత ఎక్కువగా మనం దీని గురించి మాట్లాడుకోలేదు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నియర్లీ ఇక్కడ నుంచి ఒక 1 year బ్యాక్ May 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రైట్స్ ఇష్యూతో అయితే రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మొదట కొంత అమౌంట్ని మీరు పే చేయండి, నెక్స్ట్ 12 months తర్వాత కొంత, నెక్స్ట్ 18 months తర్వాత కొంత పే చేసినట్లయితే కంప్లీట్గా వాళ్ళు ఇస్తున్న షేర్స్ అనేటివి ఫుల్లీ పెయిడ్ షేర్స్ లైక్ ఇప్పుడు మనకి ట్రేడ్ అవుతున్న షేర్స్గా కన్వర్ట్ అవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేశారనమాట. అలా మనకి పార్ట్లీ పెయిడ్ షేర్స్ అయితే మార్కెట్లో ఒక లిస్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఎవరైతే ఈ షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ 10th May తర్వాత ఈ షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవ్వడం అయితే ఆగిపోతాయి. దాని తర్వాత కొంత టైం తర్వాత మళ్ళీ లిస్ట్ అవుతాయి. బట్ ఈ రిలయన్స్ రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడే మనం అనుకున్నాం పేమెంట్స్ అనేటివి నెక్స్ట్ 1 year అండ్ నెక్స్ట్ 18 monthsలో కొంత చేయాల్సి ఉంటుందని. సో ఎవరైతే ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలి, పేమెంట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. దీని రిలేటెడ్గా ఇమేజ్ మార్నింగ్ 6 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. ప్రెసెంట్ మీరు ఒకవేళ ఈ షేర్స్ని హోల్డ్ చేసినట్లయితే 17th May to 31st May ఇన్ బిట్వీన్ మీరు 314 rupees 25 paise దగ్గరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. బికాస్ ఈ రైట్స్ ఇష్యూలో ఇది ఒక ప్రాసెస్ అనమాట. 2021 మేలో 314 రూపీస్ మన దగ్గర నుంచి తీసుకుంటారని, 2021 నవంబర్లో 628 రూపీస్ 50 paise మన దగ్గర నుంచి తీసుకుంటారని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ముందుగానే చెప్పి ఆ పార్ట్లీ పెయిడ్ షేర్స్ అయితే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి సెల్ చేయడం జరిగింది. మరి పేమెంట్ ఎలా చేయాలి? రైట్స్ ఇష్యూలో మీరు ఎలా అయితే పార్టిసిపేట్ చేశారు RWAP అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, RWAP అని, ఆర్ ఎల్స్ IPOని యాస్బా మెథడ్లో మీరు అప్లై చేస్తుంటారు కదా, అలా మీరు యాస్బా ద్వారా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చేయాల్సిన పేమెంట్ అయితే చేయొచ్చు. ఈవెన్ దీని రిలేటెడ్గా NSE వాళ్ళు కూడా ఒక సర్క్యులర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10th May తర్వాత కూడా మీరు హోల్డ్ చేస్తున్నారంటే ఫర్దర్గా వచ్చే పేమెంట్ డేట్స్లో మీరు ఆ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ JLR సేల్స్ నెంబర్స్ అయితే రావడం జరిగింది. సో యూకేలో వీళ్ళ JLR సేల్స్ నియర్లీ 56% దగ్గరగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఫాలో అయ్యని చెప్తున్నారు. సో ఏప్రిల్ నెలలో ఆటో సేల్స్ ఇంపాక్ట్ అవుతాయని ఆల్రెడీ ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టే వీళ్ళ సేల్స్ కూడా ఫాలో అయ్యాయి. యూకేలో JLR సేల్స్ 56% గా డ్రాప్ అయ్యాయి అంటున్నారు. సో దాంట్లో జాగ్వర్ సేల్స్ 48% డ్రాప్ అయితే ల్యాండ్ రోవర్ సేల్స్ 58% దగ్గరగా ఫాలో అయ్యాయి అంటున్నారు. నెక్స్ట్ హికాల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇంట్రాడే సెషన్స్ లో నియర్లీ 10% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళడం జరిగింది. దీని రిలేటెడ్ గా అప్డేట్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే వచ్చింది. టెలిగ్రామ్ లో 7:40 అరౌండ్ మీరు ఈ అప్డేట్ అయితే గమనించవచ్చు. హికాల్ వాళ్ళు 10 years మల్టీ ప్రొడక్ట్ డీల్ ని ఒక గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీతో కుదుర్చుకున్నారని అప్డేట్ చేస్తున్నారు. 10 year మల్టీ ప్రొడక్ట్ డీల్ అంటే
వీళ్ళ దగ్గర నుంచి మల్టిపుల్ ఏపీఐస్ని కొనుక్కోవడానికి ఒక గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వీళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటున్నారు. సో దీని రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని వీళ్ళు గుజరాత్లో అయితే స్టార్ట్ చేస్తారంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేసి కెమిస్ట్రీని డెవలప్ చేసి ఫైనల్గా ఏపీఎస్ని తయారు చేసి కమర్షియలైజేషన్ FY24లో స్టార్ట్ అవుతుందని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేసింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కానీ FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళ వాటాని ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే రీసెంట్గా వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు కదా. మీన్స్ Q3తో కంపేర్ చేస్తే రీసెంట్గా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ Q4 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఈ Q4 క్వార్టర్తో ఆ వాటా అయితే తగ్గడం జరిగిందనమాట. మీన్స్ మోస్ట్లీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాటాని అయితే కట్ చేసుకున్నారు. అది మాట్లాడుకునే ముందు ఎస్ బ్యాంక్లో SBI వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నియర్లీ 30% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. ICICI బ్యాంక్ వాళ్ళు 3.99%, బంధన్ బ్యాంక్ వాళ్ళు 1.2% అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు 1.15% దగ్గరగా వాటానైతే హోల్డ్ చేస్తున్నారు. ఈ బ్యాంక్స్ ఏవి కూడా వాళ్ళ వాటానైతే తగ్గించుకోలేదు. కాకపోతే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మాత్రం లాస్ట్ క్వార్టర్లో వాళ్ళు ఈ బ్యాంక్లో 2.39% వాటాని హోల్డ్ చేస్తుంటే మీన్స్ నియర్లీ 60 crore షేర్స్ని హోల్డ్ చేస్తుంటే రీసెంట్ క్వార్టర్లో ఆ వాటాని 2.39% వాటాని 1.96% వాటాకైతే కట్ చేయడం జరిగింది. ఇది యాక్సిస్ బ్యాంక్ కట్ చేసిన పర్సెంట్ ఆఫ్ స్టేక్. ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ FPIs కానీ ఈవెన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ ఇంకొన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా రీసెంట్ క్వార్టర్లో ఎస్ బ్యాంక్ అయితే వాటాను అయితే కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిజల్ట్స్ మాట్లాడుకుందాం. ఇవాళ ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. ఈవెన్ నిన్న ఈవినింగ్ మనకి ఆదాని పోర్ట్స్ వాళ్ళు కూడా రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. ఆదాని పోర్ట్స్ రిజల్ట్స్ని మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్లో కంపేర్ చేస్తే మీకు బెటర్ నెంబర్సే కనిపిస్తాయి. ఈవెన్ ఆదాని ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ కూడా మనకి బెటర్గానే కనిపిస్తాయి. మీరు గమనిస్తే ఆదాని పోర్ట్స్ ఆర్ ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా లాస్ట్ 2-3 months నుంచి మీకు మల్టిపుల్ అప్డేట్స్ మార్కెట్లోకి వచ్చాయి. స్పెషల్లీ ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా అయితే వీళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని గెలుచుకున్నారని, డీల్స్ని గెలుచుకున్నారని, ఆదాని పోర్ట్స్ రిలేటెడ్గా అయితే వాళ్ళ కార్గో వాల్యూమ్ ఇలా ఇంప్రూవ్ అవుతుందని, వాళ్ళు మంత్లీ పోస్ట్ చేసే డేటా కూడా స్ట్రాంగ్గా ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ కొంత హెవీగా ఉండేసరికి రిజల్ట్స్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతుండేసరికి ఆదాని పోర్ట్స్లో మీకు ఫాల్ అయితే కనిపించింది. ఈవెన్ ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా కూడా రిజల్ట్స్ ఎస్టిమేటెడ్ కంటే బిలోనే ఉన్నాయి. మీకు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ రెవెన్యూలోను, ఎబిడాలోను, మార్జిన్, ఈవెన్ ప్రాఫిట్ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా గ్రోత్ నే వీళ్ళు డెలివర్ చేశారు. కాకపోతే స్టాక్ రిజల్ట్స్ కి రీసెంట్ మంత్స్ లో స్టాక్ ఒక ర్యాలీకి ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తే ర్యాలీని స్టిల్ స్టాక్ రిజల్ట్స్ అయితే జస్టిఫై చేయట్లేదు. నెక్స్ట్ SRF వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళకి వచ్చిన గ్రోత్ అంతా కూడా ప్యాకేజింగ్ ఫిల్మ్స్ కానీ ఈవెన్ కెమికల్ సెగ్మెంట్లో వీళ్ళు చూపించిన పర్ఫార్మెన్సే మోస్ట్లీ వీళ్ళ రిజల్ట్స్ని ఇలా పాజిటివ్గా అయితే ఉంచడం జరిగింది. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే SRF రిజల్ట్స్ వచ్చిన తర్వాత గుడ్ అని అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో. బట్ ఇలా గుడ్ అని అప్డేట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్లో అయితే ఫాల్ కనిపించింది కొంత. దాని తర్వాత అగైన్ స్టాక్ ప్రైస్లో స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది. ఓవరాల్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. స్పెషల్లీ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ ఇందాక అనుకున్నాను కదా, ప్యాకేజింగ్ ఫిల్మ్స్ కానీ కెమికల్ సెగ్మెంట్లో కానీ వాళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ని అయితే డెలివర్ చేశారు. నెక్స్ట్ సిఎట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసామనుకోండి, మీన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసామనుకోండి, అప్పుడు కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేద్దాం. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ 3% దగ్గరగా గ్రో అయ్యాయి. ఎబిడా 21% దగ్గరగా ఫాలో అయింది. వీళ్ళ మార్జిన్స్ కూడా నియర్లీ 3.5% దగ్గరగా ఫాలో అయ్యాయి అనమాట. బట్ వీళ్ళ ప్రాఫిట్ 16% దగ్గరగా గ్రో అయింది. మార్జిన్స్ లో 3.5% దగ్గరగా ఫాల్ కనిపించడం అనేది కొంత కన్సర్న్ గా అయితే ఉంది. సో ఎక్సెప్ట్ ఈ మార్జిన్ ఫాల్ మిగిలిన నెంబర్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళు 18 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఈవెన్ కిర్లోస్కర్ ఫెరస్ వాళ్ళు కూడా వీళ్ళు మెయిన్లీ పిగ్ ఐరన్, ఈవెన్ గ్రే ఐరన్ రిలేటెడ్ గా వాళ్ళ బిజినెస్ ని చేస్తుంటారు. ఇలా వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అనేటివి ఇన్ఫ్రా కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆటో, అగ్రి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఆ ప్రొడక్ట్స్ అయితే యూజ్ అవుతుంటాయి. సో ఇలా ఈ ప్రొడక్ట్స్ అయితే మీరు చూస్తుంటారు. స్పెషల్లీ ఆటో సెగ్మెంట్లో ట్రాక్టర్స్ రిలేటెడ్గా వీళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. వీళ్ళు కూడా ఇవాళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,550 దగ్గర గమనిస్తున్నాను. అబౌవ్ 14,600 నేను గమనించే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 14,800 దగ్గరే. సో 14,600 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుందంటేనే ఇంకొక 200 పాయింట్ ర్యాలీని మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అబోవ్ 14,600, సో 14,660. సో ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు మనం 14,800 నిఫ్టీ రిలేటెడ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ లెవెల్ని 14,820 దగ్గర అయితే ఉంచాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,440 అండ్ రెసిస్టెన్స్ 33,310. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే నిన్నటి వీడియోలో కూడా మనం అనుకుంది 14,500 దగ్గర స్ట్రాంగ్గా ఓఐ ఫామ్ అవుతుందని. సో ఎగ్జాంపుల్ 14,500ని మీరు మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్లో కంపేర్ చేయండి. ఎక్స్పైరీ, నియర్ ఎక్స్పైరీని నెక్స్ట్ వీక్ ఈవెన్ మంత్లీ ఎక్స్పైరీలో కూడా కంపేర్ చేయండి. అక్కడే మీకు స్ట్రాంగ్ డేటా ఫామ్ అవుతుంటుంది. ఈవెన్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఇక్కడ మీకు కనిపించే ఇంపార్టెంట్ లెవెల్, ఇమీడియట్గా కనిపించే లెవెల్ 14,800 దగ్గర. ఓవరాల్గా 50,000 అండ్ ఇంట్రాడేలో కూడా 3,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ అయ్యాయి. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి కూడా దాన్ని చెక్ చేయాలనుకున్నారనుకోండి, సో ఇక్కడ నుంచి మీరు టాప్ సైడ్కి వెళ్తుంటే 14,800 దగ్గర కూడా ఇంట్రాడేలోను ఈవెన్ ఓవరాల్గా కూడా స్ట్రాంగ్ ఓఐ కనిపిస్తూ ఉంటుంది.
ఈవెన్ డౌన్ సైడ్కి వెళ్ళి చెక్ చేసిన ఇంట్రాడే ఈవెన్ ఓవరాల్గా కూడా 14,500 దగ్గర మీకు స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతూ ఉంటుంది. మీన్స్ ఈ 300 పాయింట్ రేంజ్ ఇంపార్టెంట్ రేంజ్ అని ఆప్షన్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. మీన్స్ ఆ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు కూడా నిఫ్టీ ఈ రేంజ్లోనే మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఇవాళ నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు కూడా 14,500 దగ్గర సపోర్ట్ తీసుకుని అగైన్ రికవర్ అవ్వడం జరిగింది. బట్ పర్సనల్గా మేము అనుకుంటున్న రేంజ్ ఈ వీక్లో స్టార్టింగ్లో మీతో అప్డేట్ చేసిన రేంజ్ 14,300 to 15,000 ఈ 700 పాయింట్ రేంజ్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.